అందరికీ నమస్కారాలన్న. నేను వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పనిచేశానన్న. 2019 నుంచి 2024 దాకా పనిచేశాను. కొంతమంది నన్ను ముఖం మీద కొట్టిన సపోర్ట్ చేస్తున్నానని చెప్పి వైసీపీ సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి నన్ను కొట్టారన్న. కనీసం వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నానని చెప్పి గ్రామానికి పోయి గ్రామాలలో పోయేసి జగనన్న గారిని గెలిపించుకోవాలని చెప్పి చెప్పేవాడినన్న. డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్న నన్ను ఇబ్బంది పాలు చేశారన్న. ఈరోజు డ్రైవింగ్ స్కూల్లో ప్రతి ఒక్కరూ నా మీద శాడీలు చెప్పి నన్ను డ్రైవింగ్ స్కూల్లో లేకుండా చేశారన్న. కానీ నేను బాధపడలేదన్నా. కానీ వైఎస్ఆర్ పార్టీలో పనిచేశానని చెప్పేసి నేను గ్రామాలకు పోయేసి ప్రతి ఒక్కరిని ఏమని అడిగేవాడిని అంటే, జగనన్ని గెలిపించుకుంటే మనకి బాగుంటుందని చెప్పేసి నేను గ్రామాలకు పోయి చెప్పేవాడిని. 2019 నుంచి 2024 దాకా బాగానే ఉన్నిందన్న నాకు. ఈరోజు నన్ను ఇబ్బంది పాలు చేసి కొంతమంది వ్యక్తులు నన్ను దారి కాసి కాపు కాసి నైట్ 11 గంటలప్పుడు నన్ను కాపు కాసి మాస్కులు వేసుకొచ్చి 3 వ్యక్తులు నన్ను ముఖం మీద కొట్టేశారన్న. కొట్టిన తర్వాత నేను ముక్కలు నోటుకుండా రక్తం వచ్చేసి బెడ్ వచ్చేసింది, పడిపోయాను. ఈరోజు నేను కార్యకర్తగా వైసీపీలో పనిచేసే కార్యకర్తగా మీ జగనన్న మీకు సహాయం చేస్తారని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది అన్న. మేము పార్టీ అంటే మాకు అభిమానం అన్నా, వాళ్ళ నాన్నగారి కాడి నుంచి మాకు అభిమానం అని కూడా చెప్పాను. కానీ ఈరోజు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఉండి కూడా ప్రతి దిక్కడికి పోయేసి డ్రైవింగ్ అడిగితే, మేము డ్రైవర్ని పెట్టేసుకున్నాము, మా దగ్గర డ్రైవింగ్ లేదు అని చెప్తున్నారన్న. కనీసం ఆటో కొనుక్కున్నాం అనుకుంటే అంత స్తోమత నా కాడ లేదన్న. ఈరోజు ఉదయం లేయడం, ఇంతకుముందు కూడా నేను ఇదే మాట చెప్పాను, ఉదయం లేయడం, డబ్బాలు పేపర్లు వేరుకొని జీవనాధారం సాగిస్తున్నానన్న. ఈ కూటమి పేపర్తో వచ్చిన తర్వాత ఎటువంటి సహాయం కూడా అందలేదన్న. ఈరోజు ఇక్కడ పేపర్లు ఏరుకొని వచ్చానన్నా. ఇవన్న వాటర్ ప్యాకెట్లు డబ్బాలు ఏరుకుంటున్నానన్న. వాటర్ ప్యాకెట్లు డబ్బాలు ఏరుకుంటే ఏమొస్తుందన్న? 60 రూపాయలు 70 రూపాయలు అంతే వస్తుందన్న. ఎండ కూడా తీవ్రంగా ఉంది. ఆచార్యరెడ్డి గారు మా నాన్నగారిని ఒక సభ్యుడిగా, ఒక ఎస్టీ సంఘాన్ని గురించి సభ్యుడిగా ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. మా నాన్నగారు ఒక సభ్యుడిగా చేశాడు. కానీ ఈరోజు మా నాన్నగారు ఉండుంటే మాకు బాగుండేది. మా నాన్నగారు చనిపోయాడు, మా అమ్మగారు కూడా చనిపోయింది. ఈరోజు ప్లాస్టిక్ డబ్బాలు పేపర్లు వేరుకుంటూ జీవనాధారం సాగిస్తున్నానన్న. వైసీపీ కార్యకర్తగా వైసీపీ జెండా పట్టుకుంటే ఇంత టార్చర్